ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాది దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథముల నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దాసుడే వారసుడైతే. దాసుడే వారసుడైతే. చూడండి దేవుని వలరా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత బ్రతికిన జీవితాన్ని చూడకుండా అసలు ప్రభువారి గురించి ఆయన ఎంత గొప్పవాడో, ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పరిస్థితులన్నీ కూడా పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం 8 వరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వరకు చూడండి. భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, భూమి మీదకి రాకముందు, ఇక్కడికి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో అనేది రాస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి. ఆయన ఎవరో చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఇక్కడికి రాకముందు ఎవరైనా, ఇక్కడికి రాకముందట ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడట. చూడండి దేవుని వల్లరా, ఇక్కడికి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారు? దేవుని స్వరూపము కలిగి ఉన్నారు. చూడండి, పరలోక ప్రభుత్వ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఎన్నో ఫెసిలిటీస్, ఎన్నో గొప్ప పరిస్థితి, వాటన్నిటినీ వదిలేసి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను పరలోక నివాసిని కాదు అని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నాకు దేవుని స్వరూపం లేదు అని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ తండ్రిని, యెహోవా దేవుని నా తండ్రి కాదు అని చెప్పలేదు. అర్థమవుతుందండి? ఇవన్నీ చెప్పలేదు. నేను ఈ పరలోకాన్ని వదిలేస్తున్నానని చెప్పలేదు. కానీ రాస్తున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి, చూడండి దేవుని వలన, ఎవరండి అంత గొప్ప పరలోక జీవితాన్ని, అక్కడ ఉన్న సుఖ సంతోషాలను, అక్కడున్న మర్యాదలను, అక్కడున్న పరిస్థితులను వదిలిపెట్టి భూమి మీదకి రావడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? అర్థమవుతుందండి? నాకు దేవుని స్వరూపం లేదు అని చెప్పలేదు, నా తండ్రి యెహోవా దేవుడు కాదు అని చెప్పలేదు, నాది పరలోకము కాదు అని చెప్పలేదు, నేను పరలోకాన్ని వదిలేస్తున్నానని చెప్పలేదు, పరలోకం నాకు వద్దు అని చెప్పలేదు. కానీ దేవుని వల్లరా, మనుష్యుని పోలికగా పుట్టి అంటే ఈ భూమి మీదకి వచ్చి అంత గొప్పవాడు, అంత గొప్ప స్థితి నుంచి ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎవరు ఇష్టపడతారని చెప్పండి? ఎవరు ఇష్టపడతారండి? ఇష్టపడ్డాడు. అవన్నీ వద్దు అనుకోవడం లేదు, కానీ ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు. అది కూడా మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకోవడానికి ఇష్టపడ్డాడట. దాసుడు స్వరూపం అంటే దేవుని వలన అలా దాసుని స్వరూపము మరి ధరించుకోవడానికి ఇష్టపడి అంతగా తగ్గించుకుంటే
యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా కలిసి వస్తుందా? అలాంటిది ఏమి లేదే. ఆయన అప్పటికి గొప్ప మరి మహోన్నతుడుగా గొప్ప స్థితిలో ఉన్నాడు కదా. స్థితి ఏం మారదు, అంతగా తగ్గించుకుంటే స్థితి ఏం మారదు. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప ఉన్నతమైన ప్రభువారు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడంటే అది మామూలు విషయం అండి? అది మామూలు విషయమా? ఎవరు చేయగలరు? ఎవరు ఇంత గొప్పగా తగ్గించుకోగలరండి? ఆలోచించండి దేవుని వల్ల. మనుష్యుని పోలిక. దాసులు అంటే ఎవరు కాదండి, దాసులు అంటే మనమే. మనము రాజులము, గొప్పవారము, తెలివిగలవారము, అధికారులం అనుకుంటున్నాం, కానీ దాసులమంటే మనమే. అందుకే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడట. ఆలోచించండి దేవుని వల్లరా, బాగా ఆలోచించండి. అందుకే దేవుని వల్లరా ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే ధర్మశాస్త్రం ఇచ్చేంత గొప్ప వాళ్ళేమైనా? మీరు పాపము చేయకండి, మీరు తీర్పులోకి వెళ్ళిపోతారు అని చెప్పేంత గొప్ప వాళ్ళమా మనం? ఎవరు తగ్గించుకుంటారో చెప్పండి? ఇంతగా ఎవరు తగ్గించుకుంటారు? చాలా కష్టం కదా. అదేమైనా 1 గంటనా, 2 గంటలా, లేదా వారం రోజుల, 10 రోజుల, 33 సంవత్సరాలు అంత గొప్ప పరలోకంలో ఉన్న ఫెసిలిటీస్, ఆ ఆనందాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 1-2 గంటల కోసం కాదు కదా, 33.5 సంవత్సరాలు ప్రభువారు మరి అలాగా బతకడం అంటే, అంత సహనం కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప విషయం దేవుని వల్లరా, ఎంత గొప్ప విషయం. ఆలోచించండి. ఎందుకంటే మనుషులనే వాళ్ళు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులనే వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నన్ను ఏమని పోనీలే అనుకోండి, నన్ను నేనే పొడుగుంటాను. అది మనుషుల యొక్క మనస్తత్వం. కానీ ప్రభువారు అంత గొప్పవాడుగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా, అంత గొప్ప మహాలోకములో ఉన్న ప్రభువారు అంతగా తగ్గించుకుని భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు మనుషుల పోలికగా పుట్టి ఈ భూమి మీద ఏమీ లేకుండా పేద స్థితిలో, నిద్రలేని స్థితిలో ఉండడం అంటే మామూలు విషయమా? చెప్పండి దేవుని వాళ్ళరా, మామూలు విషయం అండి? అందుకే అండి బైబిల్ చెబుతున్నది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తే శిక్షలోకి వెళ్ళిపోతారు అని ఎందుకు చెప్పారంటే కారణం ఇదే దేవుని వల్లరా. అంత గొప్పవాడు ఇంతగా తగ్గించుకున్నాడు. అది 1-2 గంటల వారం కాదు, 33 సంవత్సరాలు తగ్గించుకుని ఈ భూమి మీద దాసుడుగా మనుష్యుల పోలిక దాసుడుగా ఇక్కడ జీవించిన జీవితాన్ని మనం చూస్తే దేవుని వాళ్ళారా, అందుకే మనము దాసులంటే మరి ఎవరో కాదు, మనమే దాసులము. మనము దాసులమండి. దాసులంటే మనుషులమే. ఆ దాసులంటే తిండికి లేని వాళ్ళము, పేదవాళ్ళము, ఇండ్లు వాకిలు లేని వాళ్ళము, భూములు లేని వాళ్ళము, ఉద్యోగం లేని వాళ్ళము, ఇలాంటి దాసుని స్వరూపం ధరించుకున్నాడట. అర్థమవుతుందా అండి దేవుని వల్ల? ప్రభువానికి కూడా భూమిని ఏమి లేదు కదా, ఆయన ఏమి లేకుండానే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంటే దాని అర్థం ఏంటి? మనమే దాసులం. అందుకే దేవుని వల్లారా దాసులుగా ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు దాసులుగా ఉంటున్న మనల్ని తీసుకుని మన బిహేవియర్ నచ్చి, మన ప్రవర్తన నచ్చి ఒక స్టెప్ ఎక్కిస్తున్నాడు. ఒక స్టెప్ ప్రమోషన్ ఇస్తున్నాడు. ప్రమోషన్ ఎవరికి ఇస్తానండి? ఒక ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ ఎవరికి దక్కుతుంది? ఎవరైతే సిన్సియర్గా జాబ్ చేస్తారో, కష్టపడతారో, డిసిప్లిన్గా ఉంటారో అలాంటి వారికి ప్రమోషన్ కదా. ఎందుకంటే దేవుని వాళ్ళారా
గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఆయన ఎంత సిన్సియర్గా జాబ్ చేస్తున్నాడో, ఎంత డిసిప్లిన్గా ఆఫీస్కి వస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అనడానికి సర్వీస్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ రిజిస్టర్లో ప్రతిదీ కూడా నోట్ చేయబడుతుంది. దాన్ని చూసి దాని ప్రకారంగా ప్రమోషన్ ఇస్తారు. దాసులుగా ఉంటున్న మనల్ని ప్రభువారు తీసుకుని మన బిహేవియర్ నచ్చి ఒక స్టెప్ ఎక్కిస్తున్నాడు, ప్రమోషన్ ఇస్తున్నాడు మనకి. చూడండి దేవుని వలన ఒక విషయం మనం ఆలోచిస్తే, మనమున్న ఈ కాలంలో ఎవరైనా సొంత వాళ్ళు చనిపోయినా కానీ ఒక 10 నిమిషాలు దుఃఖపడి మరిచిపోయే కాలంలో మనమున్నాం. చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి మనం ఆలోచిస్తే, ఒకప్పుడు నేను గమనించిన మాటలు చెప్తున్నాను. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఏమన్నారంటే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ఏమన్నారంటే, ఈయన చావు ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. అలాంటి లోటేం కనపడలేదండి. తర్వాత ఏమన్నారు, చనిపోయాడు, అప్పుడు కూడా ఇది తీరని లోటే అన్నారు వాళ్ళు. అలాంటి లోటేమీ కనబడడం లేదు. తర్వాత కృష్ణ గారు చనిపోయారు, అప్పుడు ఇది మాట తీరని లోటు అన్నారు. అలాంటి లోటేమి కనబడలేదు. కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు, కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. ఈ మధ్య కోట శ్రీనివాసరావు చనిపోయిన ఇదే మాట అంటున్నారు. ఏమని? ఇతని చావు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు. అలాంటిది ఏమీ లేదండి. ప్రముఖులు వస్తారు, చనిపోగానే సంతాపం తెలియజేస్తారు, బాధను వ్యక్తం చేస్తారు, ఈయన చావో తీరని లోటు అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ ప్రముఖులైన ఎవరైనా ఈ చనిపోయిన వాడు ఇంత గొప్పగా మరి యాక్టింగ్ చేసి డబ్బు సంపాదించాడు కదా, ఈయన ఎక్కడికి వెళుతున్నాడని అవగాహన ఉంది ఎవరికైనా? ఇలా చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతున్నది, మరణం తర్వాత ఏం జరుగుతుందనే అవగాహన ఈ ప్రముఖులకు ఉందండి. అసలు మనిషికి ఏమీ తెలియదు. దేవుని వల్ల మనిషికి ఏమీ తెలియదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాస్తవానికి మరణము తర్వాత ఏమి జరుగుతుంది, ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఎవరికి కూడా అవగాహన లేనట్టుగా లోకంలో జనాలు చూస్తే అనిపిస్తున్నది. ఈ టీవీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇలాంటి ప్రముఖుడు బెడ్ మీద పడ్డాడు అనుకోండి, అనారోగ్యంగా ఉంటే ఇమీడియట్గా ఆయన చరిత్ర అంతా ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు ఆయన ఏ గ్రామంలో పుట్టాడు, తర్వాత ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎంత సంపాదించాడు, ఎక్కడ పెట్టాడు అనేది ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని టీవీ వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ఆ పుట్టిన ఆయన చనిపోయాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడనే అవగాహన ఉన్నదా దేవుని వాళ్ళదా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దాసులుగా ఉన్న మనల్ని తీసుకొని మన బిహేవియర్ నచ్చి, మన ప్రవర్తన నచ్చి ఒక స్టెప్ ఎక్కిస్తున్నాడు. ఒక స్టెప్. ఇప్పుడు ఎలాగున్నాం మనము? దాసులం. మన గొప్పవారం కాదు, మనము దాసులము. అలాంటి దాసులమైన మనల్ని తీసుకుని మన ప్రవర్తన నచ్చి ఏం చేస్తున్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దేవుని వారు యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయటాన్ని ఎరుగడు. మన ఇంట్లో పనివారికి మన ఇంట్లో సీక్రెట్స్ ఇంటి గుట్టు చెప్తామండి. మన ఇంట్లో పని చేస్తున్న వారు ఇంటి గుట్టు చెప్పము. ఇక ఈ నగలు ఇక్కడ పెట్టాను, ఈ వస్తువులు పెట్టాను అని మన పనివారికి చెప్తామా? ఇంటి గుట్టు మనము మన పనివారికి చెప్పము కదా. ఎవరికి చెప్తాము? ఆత్మీయులకు చెప్తాము, నమ్మకమైన వారికి చెప్తాం, కానీ పనివారిని చెప్పం కదా. అందుకే దాసులుగా ఉంటున్న మనల్ని ప్రభువారు తీసుకొని మనము నమ్మకంగా మన ప్రవర్తన నచ్చితే ఒక స్టెప్ ఎక్కిస్తున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని? దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనక ఇక మిమ్మను దాసులని పిలువను నేను. ఎందుకంటే ఇప్పుడు దాసులకి అన్ని చెప్పాను కదా.
దాసులుగా పనివారు ఉంటే అన్ని సీక్రెట్స్ ఇంటికొట్టు చెప్పము. ఇంటికొట్టు ఎవరికి చెప్తాము? ఆత్మీయులకు చెప్తాము, నమ్మకమైన వారికి మాత్రమే చెప్తాము. కనుక ఇప్పుడు మీరు దాసులుగా ఉంటున్న మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీ ప్రవర్తన నచ్చి నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుని నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక స్టెప్ ఎక్కించి ఒక ప్రమోషన్ ఇచ్చి మీకు పరలోక రహస్యాలు చెప్తున్నాను అంటున్నాడు. అక్కడ పరలోక రహస్యాలు తెలియజేస్తున్నాను అంటున్నాడు. చూడండి అక్కడ, ఇక మిమ్మల్ని దాసులని పిలవక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచుచున్నాడు. చూడండి, దాసులకి చెప్పారు కాబట్టి దాసులుగా ఉన్న మనల్ని మన ప్రవర్తన నచ్చి ఒక స్టెప్ ఇచ్చి స్నేహితులుగా చేసుకొని స్నేహితులుగా చేయబడిన మనకి ఆనాడు అపోస్తులకు పరలోక రహస్యాలు తెలియజేయుచున్నాడు. దేవుని వల్ల ఆలోచించండి, ఎంత గొప్పగా ఉన్నాయి మాట. మళ్ళా చదవమ్మా. దాసు తన యజమానుడు చేయదానని ఎరుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. ఎవరికి తెలియజేస్తారు? పనివారికి కాదు, స్నేహితులకు, ఆత్మీయులకు, నమ్మకమైన వారికి. అదే ప్రభువారు చేశారు. ప్రారంభంలో అపోస్తులు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నారో చివరి వరకు అలాగే ఉండడం చూసి ప్రభువారు వాళ్ళని స్వతంత్రులుగా చేసుకుని స్వతంత్రులుగా చేసి వాళ్ళని స్నేహితులుగా చేసుకుని పరలోక రహస్యాలు వాళ్ళకి తెలియజేశారట. దేవుని వల్లరా బాగా ఆలోచించండి. అంటే మనము దాసులుగా ఒకప్పుడు, కానీ దాసులుగా ఉంటున్న మనల్ని ప్రభువారు ఏం చేశారంటే మనకు ప్రమోషన్ ఇచ్చి స్నేహితులుగా చేసుకున్నారు. ఎందుకు? పరలోక రహస్యాలు, పరలోక జ్ఞానపు సంగతులు మనకు తెలియజేయడానికి మనని ప్రభువారు స్నేహితులుగా చేసుకున్నారని ప్రభువారే మాట్లాడుతున్నారు. ఒక విషయం తెలుసా అండి, ఈ భూమి మీద దాసులుగా ఉన్నవాళ్ళు పరలోకములు అధికారులు. బాగా గుర్తుపెట్టుకోండి సీక్రెట్. ఈ భూమి మీద దాసులుగా ఉన్నవారు పరలోకములో అధికారులు. అర్థమవుతుందండి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, పరలోక ప్రభుత్వం కూడా ఉన్నది మనకైతే. అవునా? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం వర్షాలు ఇవ్వగలుగుతుందా? సూర్యుని మండించగలుగుతుందా? ఆలోచించండి. వర్షాలు ఇవ్వలేదు, సూర్యుని మండించలేదు కదా. అవునా కదండి? కానీ పరలోక ప్రభుత్వము నుండి వెలుగు వస్తుంది, సూర్యుడు వస్తున్నాడు, కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు. అంటే ఏ ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నది? వర్షాలు పరలోక ప్రభుత్వం నుంచి కురిపించబడుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది? దేవుని వల్ల అది పరలోక ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందుకే ఈ భూమి మీద మనము దాసులుగా ఉంటే పరలోకములో అధికారులుగా ఉంటాం. అర్థమవుతుందండి? ఇది మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వల్ల ఇప్పుడు ఈ నీళ్ళ గురించి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాల మధ్య నీళ్ళ గురించి గొడవలు. ఈ నీటి ద్వారా హైడ్రో పవర్, నీటి ద్వారా కూడా హైడ్రో పవర్ కరెంటు తీస్తారు. అర్థమవుతుందండి? బొగ్గు ద్వారా కూడా కరెంటు పుడుతుంది, థర్మల్ పవర్ అంటారు దాన్ని. అదేవిధంగా సూర్యరశ్మి నుంచి సోలార్ ఎనర్జీ పవర్ కూడా, అలాగే ఇంధనాల నుంచి ఇంధన శక్తి కూడా, ఎన్ని రకాలుగా కరెంటు ఉత్పత్తి అవుతుంది కదా. ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయట. ఇవన్నీ బొగ్గు, ఇవన్నీ కూడా ఈ పెట్రోల్ ఇంధనాలన్నీ కూడా తగ్గిపోతున్నాయట. దేని వల్ల? వీటన్నిటిని ఏ ప్రభుత్వం అన్నా మనకి ఇవ్వగలదా? ఎవరి వల్ల అవుతుందా ఈ వర్షం ఇవ్వడము? ఎవరి వల్ల అవుతుంది? ఏ ప్రభుత్వం ఇవ్వగలదు? ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక పరలోక ప్రభుత్వం నుంచి మాత్రమే ఇవన్నీ మనకి ఇవ్వబడుతున్నాయి. కనుక పరలోక ప్రభుత్వం రూలు ఏంటి అంటే, ఇక్కడ మనం దాసులుగా ఉంటే అక్కడ అధికారులుగా ఉంటాం, ఇక్కడ మనం రాజులుగా ఉంటే అక్కడ అడ్రస్సే ఉండం. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుంచి వచ్చాడు కాబట్టి ఆ పరలోక ప్రభుత్వంలో దాసులుగా ఉన్నవాళ్ళు, ఆ పరలోక ప్రభుత్వంలో దాసులుగా ఉన్న వాళ్ళు అధికారులుగా ఉంటారని ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు అంటే పరలోకపు రూలది, పరలోక ప్రభుత్వపు రూలది. దేవుని వలరా చాలా లోతైన మాటలు మనసు పెట్టి మనం ఆలోచించాలి. మీరు హెచ్చించుకుంటే, మనం హెచ్చించుకుంటే, అలా హెచ్చించుకున్న వారికి ఏమి ఇవ్వడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనము హెచ్చించుకుంటే అలా హెచ్చించుకున్న వారికి ఏమి ఇవ్వడు. ఎందుకంటే అలా ఇస్తే మనము చెలరేగిపోతాం. మీ కడుపు నిండా భోజనం దొరుకుతుంది, మీకు భోజనం అంటే విలువ ఉంటుందా? మీ బీరువా నిండా బట్టలు ఉన్నాయి, మీకు ఎవరైనా బట్టలు పెడితే ఏం విలువ ఉంటుందండి? ఎవరికి ఇస్తే విలువ ఉంటుంది? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడితే విలువ ఉంటుంది, ఆ పెట్టిన వారి ఆ భోజనానికి విలువ ఉంటుంది కదా. మీకు బట్టలు నిజంగా లేనప్పుడు ఆ బట్టలు సాయం చేస్తే విలువ ఉంటుంది. నువ్వు హెచ్చించుకొని అలాగే ఉండిపోతే దేవుడు నీకు ఏమి ఇవ్వడు అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని పరలోక ప్రభుత్వం రోలు ఏంటంటే తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడని మనం ఎన్నోసార్లు ప్రభువారి నోట విన్నాం. లూకాసు వార్త 14:11. అందుకే ఈ కంప్లీట్ అయిందా మీ మాట? చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని మనం బైబిల్లో చదువుకోండి. ఏ మనసు? అంత గొప్పవాడు, పరలోక నివాసి, మరి దేవుని స్వరూపము కలిగిన వాడు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ కలిగిన వాడు, ఈ భూమి మీదకి పుట్టడము మనుష్య రీతిగా దాసుని స్వరూపం ధరించుకొని రావడం అంటే అది ఎంతగా తగ్గించుకోవడం. మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? అంత సహనంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామండి? అంత గొప్పవాడు, అంత సహనము కలిగి 33 సంవత్సరాల భూమి మీద ఉండగలిగాడే, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. అదే ఫిలిప్పీ పత్రిక 2:5 చదవ ముందుగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనసు? దాసుని స్వరూపం, తగ్గింపు. అంత గొప్పవాడు ఇంతగా తగ్గించుకున్నాడు. అంత గొప్ప ప్రభు భూమి మీద ఇంతగా తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం, మనుష్యుని పోలిక, దాసుని స్వరూపం మనకు కూడా చెప్తున్నాడు. ఏమనంటే లూకాసు వార్త 14:11. లూకాసు వార్త 14:11. తన్ను తాను హెచ్చించుకొనువాడు ప్రతివాడు తగ్గింపబడును. మనము తగ్గించుకుని హెచ్చింపబడతాం. అందుకే మనం హెచ్చించుకుంటే, మనము హెచ్చింపబడి మనం హెచ్చించుకుని మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇవ్వడండి. ఎందుకంటే పరలోకపు రూల్ ఇది. పరలోక ప్రభుత్వము సంబంధించిన వారము గనుక మనతో మాట్లాడుతాడు. ఏమని? తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను హెచ్చించుకున్నవా ప్రతివాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పిన ప్రభు తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అలా తగ్గించుకున్నవాడే పరలోకములో రాజు. ఇక్కడ దాసులుగా బతికిన వాళ్ళే పరలోకములో రాజులు. అర్థమవుతా దేవుని వాళ్ళరా? అందుకే మనము పరలోక ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా మనకి తెలియాలని, అక్కడ దేవుడు దేనికి అనుమతిస్తున్నాడు, ఆ పరలోక ప్రభుత్వం కింద మనం ఉండాలంటే, ఆ పరలోకం వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏమి చెయ్యాలని మన కళ్ళ ముందు ప్రభువారు చేసి చూపించి వెళ్ళిపోయారు. దేవుని వాళ్ళరా, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మనలో ఉండవలసినది తగ్గింపు స్వభావమే తప్ప హెచ్చింపు అనేది మనలో కనబడడానికి వీలు లేదు. ఇప్పుడు ఏం చేశారు ప్రభువారు? దాసులుగా ఉన్న మనల్ని తీసుకుని మన ప్రవర్తన నచ్చి మనకు ప్రమోషన్ ఇచ్చి స్నేహితులుగా చేసుకొని మనకు పరలోకపు జ్ఞాన సంగతులు నేర్పిస్తున్నాడు. స్నేహితులుగాను నమ్మకంగా ఉంటే నేను అలాగ వదిలేయడు. తర్వాత ఏం చేస్తాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 1 గుర్తుపెట్టుకోండి దేవుని ద్వారా. ఈ భూమి మీద
వడ్డించేవాడు గొప్పవాడా, తినేవాడు గొప్పవాడా? వడ్డించేవాడు గొప్పవాడా, భోజనం తినేవాడు గొప్పవాడా? చెప్పండి, ఎవరు గొప్పవాడు మీ భూమి మీద? తినేవాడు గొప్పవాడు కదా. వడ్డించేవాడే, ఇది వడ్డీరా, మాంసం తీసుకురా, నీళ్లు తీసుకురా, నీళ్లు పోయి ఈ ఇస్తన బాలు కడిగి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఈ భూమి మీద భోజనం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, వడ్డించే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. కానీ పరలోకములో, ఆ పరలోక ప్రభుత్వములో ఎవరు గొప్పవాళ్ళు తెలుసండి? తినేవాళ్ళు కాదు, వడ్డించే వాళ్ళు గొప్పవాళ్ళు. వడ్డించే వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకే పరలోకం నుంచి దిగి వచ్చిన ప్రభువు చెప్పిన మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. మార్కు సువార్త 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు. యేసు వారిని తన యొద్దకు పిలిచి తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్ని జనులలో అధికారులను ఎంచబడిన వారు. చూడండి, అన్ని జనులు ఎలా ఉంటారండి? మేమే అధికారంలో ఉండాలి, మేమే రాజకీయంలో ఉండాలి, మేమే నిలబడాలి అని ఎదురు పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ఆరాటపడతారండి ఆ పదముల కోసము, ఆ నిలబడ్డానికి ఎంత ఆరాటపడతారండి. ఈ పరిస్థితి అన్ని జనుల్లో ఉంటుంది, మీలో ఉండకూడదు అంటున్నాడు ప్రభువారు. మొదటి పాయింట్. చాలా మంది సంఘాల్లో కూడా నేను సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నాను, నేను సంఘ పెద్దగా నన్ను సంఘం గుర్తించాలి, నా మాట సంఘం వినాలి అనుకున్న వాళ్ళు కూడా సంఘాలు కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్నమాట, అన్ని జనులలో అధికారులుగా ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. అంటే ప్రభుత్వాలు మేముండాలి, రాజకీయ నాయకులుగా మేముండాలి, మేమే ఉండాలి అని. అందుకే చూడ, రాజకీయాల్లో డబ్బు లేని వాళ్ళు నిలబడరండి. డబ్బు బాగా ఉండాలి, ఆ ధనముతో వాళ్ళ సీట్లు కొనుక్కోవాలి, అలాగ రాజకీయంగా ఎదగాలి, ఎలాగైనా మేము పదవి సంపాదించాలని ఆ ఆరాటం, ఆ తాపత్రయము అన్ని జనుల్లో కనబడుతుంది. అర్థమవుతుందండి? అదే ప్రభువారు చెప్తూ అన్ని జనులలో అధికారులుగా ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఈ రోజున్న రాజకీయ పరిస్థితులను చూస్తున్నాము. మీలో అలా ఉండకూడదు, మనలో అలా ఉండకూడదట, మనం అలాంటి కోరుకోకూడదట. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడుగా కావాలనుకుంటే మీరు పరిచారం చేయవారే ఉండాలి. నువ్వు గొప్పవాడుగా కావాలనుకుంటున్నావా? నువ్వు పరిచారం చెయ్యి, చేపించుకోకంటున్నాడు. అక్కడ చేపించుకునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ చెయ్యి. నువ్వు చేస్తే అక్కడ గొప్పవాడివి. పరలోకము రూలు, నువ్వు భూమి మీద నువ్వు వడ్డించేవాడిగా ఉంటే అక్కడ రాజువి, అక్కడ నీకు అధికారం. తినేవారిగా ఉండాలనుకుంటున్నారా, వడ్డించేవారిగా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు ఇక్కడ తినేవారిగా ఉండాలనుకుంటున్నారా, వడ్డించేవారిగా ఉండాలనుకుంటున్నారా? వడ్డించేవారిగా మనం ఉండాలి. వడ్డించేవారిగా మనం ఉంటే అక్కడ అధికారులం. భూమి మీద వడ్డించేవారు గొప్పవాళ్ళు కాదు, తినేవాళ్ళే గొప్పవాళ్ళు. అయ్యగారికి నీళ్లు కూడా వడ్డించే వాళ్ళే పోయాలి కదా. అది తీసుకురా, ఇది తీసుకురా, అదే ఇదే అని మాట్లాడుతూ ఉంటారు తినేవాళ్ళు. కానీ పరలోకంలో వడ్డించే వాళ్ళే గొప్పవాళ్ళు. అదే ప్రభువారు చెప్పుతూ, మీరు ఎవడైనను గొప్పవాడై ఉండ గోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనా ఇంత చెప్పినా నేను గొప్పవాడుగా ప్రముఖుడుగా ఉంటాను అంటే వాడు అందరికి దాసుడుగా ఉండాలి. ఇది కండిషన్, ఇది పరలోక ప్రభుత్వం యొక్క రూలు. అర్థమవుతుందండి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చారట. అర్థమవుతుందండి? ప్రభువారు పరలోక నివాసి కనుక, అంత గొప్ప ప్రభువు గనక, అక్కడ ఉండేవాడు గనక సర్వసుఖాలు వదిలేసి భూమి మీదకి వచ్చి ఎందుకు పరిచయం చేశాడు అనుకుంటున్నారు? ఎందుకు తగ్గించుకున్నాడు అనుకుంటున్నాను? ఎందుకు దాసుడిగా ఉన్నాడు అనుకుంటున్నారు? ఎందుకంటే పరలోకములో ఇక్కడ పరిచారం చేసే వాళ్ళే అక్కడ గొప్పవాళ్ళు, చేయించుకునే వాళ్ళు కాదండి. చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, పరిచారం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. అందుకే దేవుని వల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదములు కడిగాడండి. ఎందుకు కడిగాడు పాదములు? ఎందుకు? భూమి మీదను పాదములు కడిగితే పరలోకంలో వాళ్ళు గొప్పవాళ్ళు. అర్థమో? మనకి పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు కదా ప్రభు. అంటే పరలోకపు రూల్స్ అవి. పరలోక ప్రభుత్వంలో ఈ భూమి మీదను కాళ్ళు కడిగేవాడిగా ఉండాలి. కొంతమంది వాడు నా కాళ్ళు కడిగాడు గర్వంగా మాట్లాడు, వాడు నా కాళ్ళు కడిగాడు, నా కాళ్ళు మొక్కాడు మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వాళ్ళ శిష్యుల కాళ్ళు కడిగాడని మనం బైబిల్లో చదువుకుంటాం. ఎందుకంటే అంతగా తగ్గించుకున్నది ఎందుకు అంటే, ఇలా తగ్గింపు కలిగిన జీవితమే పరలోకములో అధికారాలు తెచ్చి పెడుతున్నది. మనం అక్కడ అధికారులుగా, రాజులుగా చలమని కాబోతున్నాం. అందుకే దేవుని వల్లరా ఒక మాట చూస్తే కంప్లీట్ చేయమ్మా. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, దేవునికి దాసులను లోబడి ఉండుడి, దేవునికి దాసులమని లోబడి ఉండండి. అర్థమవుతుందండి? చదవమ్మా 2:16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా. చేశాడా కదా? ఒకనాడు అపోస్తలులు ప్రభువారి దగ్గరికి వచ్చి ఎలాగున్నారో చివరి వరకు అలాగే ఉండడం చూసి ప్రభువారు వాళ్ళని స్వతంత్రులుగా చేసి వాళ్ళని స్నేహితులుగా చేసుకొని పరలోక రహస్యాలన్నీ తెలియజేశాడు కదా. ఈరోజు దాసులుగా ఉన్న మనల్ని స్నేహితులుగా చేసుకొని, అంటే దాసులుగా ఉన్నప్పుడు మన ప్రవర్తన నచ్చి మనల్ని స్నేహితులుగా చేసుకున్న తర్వాత, అంటే స్వతంత్రం అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, స్వతంత్రులు అయిపోయిన తర్వాత స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. దేవునికి దాసులమని లోబడి ఉండండి. దాసులుగానే ఇక్కడ మనం బతకాలంటున్నాడు. దాసులుగా మనం ఉండాలనుకుంటున్నాడు ఇక్కడ. అర్థముందండి? ఎందుకంటే ఇక్కడ దాసులు అనేవాళ్ళు, అక్కడ అధికారులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దాసులుగా ఉన్న మనల్ని మన ప్రవర్తన నచ్చి మనల్ని స్నేహితులుగా చేసుకొని పరలోక జ్ఞానం సంగతిని మనకు తెలియజేస్తున్నప్పుడు మనము నమ్మకంగా ఉంటే అది చూచి ఇంకొక ప్రమోషన్ ఇస్తున్నాడు, ఇంకొక స్టెప్ ఎక్కిస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే దేవుని వల్లరా రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు, మనము మనం ఎవరమట? ముందుగా దాసులుగా ఉన్న మనల్ని ఏర్పాటు తీసుకుని మన ప్రవర్తన నచ్చి మనకి ఏం ప్రమోషన్ ఇచ్చాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. స్నేహితులుగా నమ్మకంగా ఉన్నప్పుడు పిల్లలుగా దేవునికి పిల్లలుగా. ఇప్పుడు అదే అంటే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవుని పిల్లలమని మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాక్ష్యం చెప్తున్నాడా లేదా?
మనము దేవుని పిల్లలం అయిపోయామని, మనం దేవుని పిల్లలమని ఆత్మ మీకు సాక్ష్యం చెప్తానంటున్నా. అక్కడ మీకు ఎప్పుడైనా చెప్పాడా ఆత్మ? మీలోని పరిశుద్ధాత్మ ఎప్పుడైనా మాట్లాడ మనం దేవుని పిల్లలు, మనం ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు ఎప్పుడైనా చెప్పాడా? ఒకసారి చూడండి, అదే అంటున్నాడు అక్కడ. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఉన్న మనతో చెప్తున్నాడట. ఏమని? మనము దేవుని పిల్లలము. స్నేహితుల నుంచి ఇంకొక స్టెప్ ఏంటి? దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక పిల్లలుగానే ఉండిపోతామా? పిల్లలుగానే నమ్మకంగా ఉంటే మనము పిల్లలమైతే వారసులు. అర్థమవుతుందండి? దాసుడే వారసులైతే ఎలా ఉంటుందండి? అదే చెప్తున్నాడు. దాసుడు వారసుడు ఎప్పుడవుతాడు? దాసులుగా ఉన్న మనల్ని ప్రభువారు ఏర్పాటు తీసుకుని మన ప్రవర్తన నచ్చి స్నేహితులుగా చేసుకున్నాడు. స్నేహితులుగా నమ్మకంగా ఉంటే పిల్లలుగా చేస్తున్నాడు. పిల్లలుగా మనం చివరి వరకు నమ్మకంగా ఉంటే వారసులుగా చేయబోతున్నాడు. దేనికి వారసులు? పరలోకానికి వారసులుగా చేయబోతున్నాడు. అది యుగయుగాలుండే శాశ్వతమైన పరలోక జీవితానికి వారసులుగా చేయబోతున్నాడు. అర్థమున్న దేవుని వలన ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి మాటలు, ఎంత గొప్పగా ఉందో చూడండి బైబిలు, ఎంత గొప్పగా మనం రక్షణ మనం కాపాడుకోవాలి చూడండి. అందుకే దేవుని వలన ఎన్ని రకాలుగా మన వ్యక్తిత్వాన్ని దేవుని ముందు కనపరుచుకోవాలి, ఎన్ని రకాలుగా మన విశ్వాస భక్తి జీవితాలు కాపాడుకోవాలి. ఎందుకంటే దాసుల నుంచి స్నేహితులు, స్నేహితుల నుంచి దేవుని పిల్లలుగా మనం నమ్మకంగా చివరి వరకు ఉంటే అప్పుడు పరలోక వారసత్వం మనకి ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఒక్కొక్క స్టెప్పుగా మన దేవుడు ఎదిగింపజేస్తూ ఉన్నప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే ఏదో రీతిగా మనల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పరలోకం పోవడం వాళ్ళకి ఇష్టం లేదు, వానికి ఇష్టం. ఎందుకు? వానికి పరలోకం దక్కదు కనుక, దయ్యానికి పరలోకం దక్కదు గనక మనకు కూడా పరలోకం దక్కకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? హెచ్చింపు స్వభావం మనలో తీసుకొస్తాడు. హెచ్చింపు, తగ్గించుకునే స్వభావము మనకి బైబుల్ నేర్పుతున్నది. ప్రభువారు తగ్గించుకొని చూపించారు. తగ్గించుకొని ఎంతగా? దాసుడు ఏమీ లేనివాడుగా కదా, నిద్ర కూడా లేనివాడుగా, పేదవాడిగా బతికాడు ప్రభువారు. ఎందుకు? ఇలా దాసులుగా మనం భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో అధికారులుగా చేయబోతున్నాడు దేవుడు. అక్కడ వారసులుగా చేయబోతున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఫరో చక్రవర్తి దగ్గర ఉన్న ఆ భూములన్నీ ఎవరమండి? ఫరో చక్రవర్తి కదా. ఆ భూములు ఫరో చక్రవర్తివి. అక్కడ పంటలు, అక్కడ నదులు, అవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి కదా. అవునా కదా? ఎప్పుడైతే అక్కడ వాళ్ళు దాసత్వం నుంచి విడుదల పొందుకుని కనాను పలాస్తీనా దేశం వెళ్ళారో అప్పుడు వాళ్ళు ఈ భూమి నాది, ఈ దేశం నాది అని చెప్పుకున్నారంటే మేము హక్కుదారులం అన్నారు. హక్కుదారు అని చెప్పుకున్నారు. అప్పటి వరకు దాస్యంలో ఉన్నారు. ఫరో చక్రవర్తి నాది అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళని పలస్తీనా దేశము, కనాను దేశం దేవుడు నడిపించాడో మోషే నాయకత్వం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతం నాది, ఈ భూమి నాది, ఈ పొలం నాది, ఈ ఊరు నాది అని చెప్పుకున్నారు. అర్థమవుతుందండి? ఒక భూమి మీద అలాంటి పరిస్థితి దేవుడు చూపించి రేపన్నాడు పరలోకం నాది అని చెప్పుకునే విధంగా మనం ఉండుటకే పరలోక వారసులుగా మనం ఉండాలి అంటే ఈ భూమి మీద మనల్ని తగ్గించుకొని బతకమంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తాడు దేవుడు, నువ్వు హెచ్చించుకుంటే నీకేం చేయడు దేవుడు. అందుకే దేవుని వలన బైబిల్ చెప్పిన గొప్ప రహస్యాలు మనం ఎలాగైనా దేవుడున్న పరలోకము చేరాలి, అక్కడ ఆ పరలోకానికి వారసులుగా ఉండాలి. అక్కడ ఎంత గొప్ప లోకమండి అది. అక్కడ కష్టం అనేది ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, అక్కడ ఆనందమే ఉంటుంది. అక్కడ నీకు లైట్ అవసరం లేదు, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుని వెలిగే ఆ చీకటి అనేది ఉండదు. అక్కడ
బంగారం మీద మనం నడుస్తామంట. ఇక్కడ మన బంగారం మెడలో వేసుకుంటాం, కానీ బంగారం మీద నడుస్తామని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంత గొప్ప లోకానికి, ఆ శాశ్వతమైన పరలోకంకి మనం వెళ్ళాలంటే ఇన్ని రకాలుగా మనము మన వ్యక్తిత్వాన్ని దేవుని ముందు నిరూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే వెనుకడుగు వేస్తే సాతాను బలం పెరిగిపోతుంది. అప్పుడు వాడు దేవుని నుంచి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇంకో మాట మనం చూస్తే, దేవుని వల్లరా ఒక మాట మనం చూస్తే, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూడండి, ఎలాగ మన దాసులుగా బతికామా? దాసులుగానే బతకడానికి ఇష్టపడుతున్నామా? దాసులుగానే మనం కొనసాగుతున్నామా? అప్పుడు దాసులుగా బ్రతుకుతున్న మనని దేవుడు హెచ్చించి పరలోక వారసులుగా చేయబోతున్నాడు. ఆ పరలోక వారసత్వం మనం పొందుకోవాలంటే దాసులుగా మనని తీసుకున్న ప్రభువు మన నమ్మకత్వాన్ని, మన ప్రవర్తన నచ్చి మనల్ని స్నేహితులుగా చేసుకుని పరలోకపు గుట్టంతా మనకి తెలియజేసి, పరలోక జ్ఞానమంతా మనకి నేర్పించి, అప్పుడు కూడా స్నేహితులుగా కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు పిల్లలుగా ఇంకొక స్టెప్, ఇంకొక ప్రమోషన్, పిల్లలుగా మనల్ని చేసి పిల్లలుగా చివరి వరకు మన రక్షణ కాపాడుకొని అంతం వరకు మనము సహిస్తే అప్పుడు మనకి పరలోక వారసత్వం ఇవ్వబోతున్నాడు. అంటే దాసుడు వారసుడు కాబోతున్నాడు. దాసుడే వారసుడు కాబోతున్నాడు. దాసుడే వారసుడైతే ఎంత గొప్ప భాగ్యం. అందుకే పరలోక ప్రభుత్వ ఆ రోజు ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారు అది మనకి తెలియజేయడానికి భూమి మీద అంతగా సహనము కలిగి, అంతగా తగ్గించుకుని మనకు మాదిరి జీవితం చూపించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది పరలోకములో ఉన్న రూలు, ఇది ఆ ప్రభుత్వపు రూలు. మీరు ఆ రోజు ప్రకారంగా ఇక్కడ ఇలా బ్రతికితే మీకు అక్కడ మీరు రాజులు కాబోతున్నారు. మీరు రాజులుగా సింహాసనం కూర్చోబోతున్నారు. ఆ రాజులుగా మీరు కావాలంటే ఇక్కడ మనం ఎలా బతకాలి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గింపబడును. అంటే దాసులుగా మనం ఉండాలి. అంత గొప్ప ప్రభువే దాసులుగా తగ్గించుకుంటే, అంత గొప్ప దేవుడే మానవతారముగా బొమ్మిదికి వచ్చి తగ్గించుకుంటే ఎంత గొప్ప మహాలోకం అండి, ఎంత గొప్ప పరలోకం. ఎవరైనా తగ్గించుకుంటారు అలాగా? కానీ అంత గొప్పగా తగ్గించుకొని మనకు చూపించాడు. మీరు కూడా ఇలాగ తగ్గించుకొని బ్రతికితే రేపన్నాడు మీరు పరలోకానికి వారసులు అవుతారని మనకు నేర్పించడానికి ప్రభువారు ఈ రీతిగా తనను రిక్తునుగా చేసుకున్నాడు. రిక్తుడంటే జీరో చేసుకున్నాడు, ఇక నాకేం లేదని. రిక్తుడంటే మొత్తం దేవుంది, నాదేం లేదన్నట్టుగా రిక్తునుగా జీరో చేసుకున్నాడు అన్నమాట. రిక్తునుగా ఉంటుంది అక్కడ, తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు. రాయబడి చూడండి ఫిలిప్పీ పత్రికలో. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడట. అంటే జీరో చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి అలాగనైన మనిషి అవతారం ధరించుకున్నాడు, కానీ వాస్తవానికైన పరలోక నివాసి కదా. అదే చెప్తున్నాడు. మరియు ఆయన ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం కనబడుతుంది ప్రభువారి జీవితంలో? తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. మనలో ఏం కనబడుతున్నది? హెచ్చింపు కనబడుతున్నది. వద్దు దేవుడు, నువ్వు హెచ్చించుకుంటే ఇక దేవునికి ఏమి చెయ్యడు. మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ తగ్గింపు అనేది ఇది పరలోకానికి సంబంధించిన రోలు.
పరలోక ప్రభుత్వపు రూలు. మనము పరలోక నివాసులము, పరలోక వాసులము, మన పౌరసత్వ పరలోకముందని చెప్పుకుంటున్నాం కదా, అలా చెప్పుకుంటున్న మనము పరలోక ప్రభుత్వములో ఉన్న రూల్స్ ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు మనం ఎలా బతకాలి? తగ్గించుకొని బతకాలి. తగ్గించుకొని మనం బతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనని పరలోక వారసులుగా చేస్తాడు. ఇది బైబిల్ చెప్పిన గొప్ప సత్యం. అంటే ఈ రకంగా ఇన్ని రకాలుగా మన వ్యక్తిత్వాన్ని దేవుని నిరూపించుకుంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు కనుమూసినా మనందరినీ దేవుడు పరదేశి తీసుకెళ్తాడు. లేదా ప్రభువారు అక్కడ ఆలస్యమైతే, ప్రభువారు రెండవ రాకడ జరిగితే అప్పుడు మనం బతుకుంటే మనందరూ కూడా ఆ పరలోకానికి తీసుకెళ్తాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కొరకు దాగపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవునైనా గొప్ప మాట విధానాన మాతో మాట్లాడవు తండ్రి. అవును తండ్రి, దాసుడే వారసుడైతే ఆ దాసుడు వారసుడు కావాలంటే మేము ఇలా బ్రతకాలో బైబిల్లో మీరు ఏమి రాయించారో ఒక్కటొకటి వివరంగా నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకే మా ప్రభువారు అంత గొప్పవాడైనప్పటికీ, అంత గొప్పవాడుగా ఉన్నప్పటికీ మనుషులు మారాలని చెప్పడానికి అంతగా తగ్గించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనంతా రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీద తను తగ్గించుకొని బ్రతికి మేము కూడా అలాగే బ్రతికితే, మేము కూడా ఈ భూమి మీద వడ్డించే వారిగా ఉంటే, దాసులుగా ఉంటే పరలోకంలో రాజులుగా ఉంటామని, అధికారులు కలిగి ఉంటామని, దాసులుగా ఉన్న మమ్మల్ని స్నేహితులుగా చేసుకుని పరలోక రహస్యాలని చెప్పి అలాగే నమ్మకంగా బతికితే మీ పిల్లలుగా మార్చి పిల్లలుగా చివరి వరకు కొనసాగితే పరలోక వారసం ఇస్తాడని వివరంగా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ఉంటాము. ఉండడానికి శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినబోతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. చెప్పిన మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మంచి మనసును దయచేసి అందరి హృదయాలు ఫలింపచేయండి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.